Hi friends, welcome back to our YouTube channel Electrical Mitra Telugu. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఈ నెట్వర్క్ థియరమ్స్ లో సూపర్ పొజిషన్ థియరం చూసాము, థెవెనిన్స్ థియరం చూసాము, నార్టన్స్ థియరం చూసాం, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చూసాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం 4 థియరమ్స్ అయితే కవర్ చేసాం. ఈ 4 థియరమ్స్ కవర్ చేసిన తర్వాత వాటి మీద బేసిక్ లెవెల్లోని, మోడరేట్ లెవెల్లో అండ్ సమ్ డిఫికల్ట్ లెవెల్లో కూడా మనం అప్రాక్సిమేట్లీ 4 థియరమ్స్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 22 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు రెసిప్రొసిటీ థియరం. రెసిప్రొసిటీ థియరం ఏం చెప్తుంది? ఒక లీనియర్ బైడైరెక్షనల్ నెట్వర్క్ తీసుకున్నట్లయితే అందులోని రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ టు రెస్పాన్స్ టు ఎగ్జిటేషన్ రేషియో అన్నది సేమ్ గానే ఉంటుంది. ఈవెన్ మనం రెస్పాన్స్ అండ్ ఎగ్జిటేషన్ పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే. అది బేసిక్ కాన్సెప్ట్. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏం చెప్తుంది రెసిప్రొసిటీ థియరం? ఇన్ ఏ లీనియర్ బైడైరెక్షనల్ సింగిల్ సోర్స్ నెట్వర్క్. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆ నెట్వర్క్ లీనియర్ అయి ఉండాలి, అది బైడైరెక్షనల్ నెట్వర్క్ అయి ఉండాలి, అండ్ సింగిల్ సోర్స్ నెట్వర్క్ అయి ఉండాలి. ఈ మూడు కూడా త్రీ బిట్స్ లాగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగవచ్చు. సో రెసిప్రొసిటీ థియరం స్టేట్స్ దట్ ఇన్ ఏ లీనియర్ బైడైరెక్షనల్ సింగిల్ source network, the ratio of response to excitation remains the same even when the positions of response and excitation are interchanged. సో ఏం చెప్తుంది? రెస్పాన్స్ టు అంటే రేషియో రెస్పాన్స్ టు ఎగ్జిటేషన్ అంటే ఏంటి? మనం ఇస్తున్న సోర్స్. రెస్పాన్స్ అంటే మన లోడ్ అక్రాస్ కరెంట్ ఆర్ వోల్టేజ్, అది రెస్పాన్స్. సో మనం అంటే సో రెస్పాన్స్ ని ఒక రేషియో తీసుకుంటే, రెస్పాన్స్ టు ఎగ్జిటేషన్ రేషియో తీసుకుంటే, ఈవెన్ సోర్స్ అండ్ రెస్పాన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ దాని రేషియో ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు అది రెసిప్రొసిటీ థియరం సాటిస్ఫై చేస్తుంది అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే డెఫినేషన్ చెప్పామో దాన్ని ఒక డయాగ్రామ్ ఫార్మాట్ లో చూద్దాము. సో ఏంటి? ఇది ఒక నెట్వర్క్ తీసుకుందాం. ఈ నెట్వర్క్ లోని మన ఎగ్జైటేషన్ ఎంత ఇచ్చాము? విఎక్స్ ఇచ్చాం. ఓకే, అండ్ మనకి రెస్పాన్స్ ఎంత వచ్చింది? ఈ బ్రాంచ్, ఈ ఐఓఐ అన్నది మనకి రెస్పాన్స్ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్, ఇదే రెస్పాన్స్. సో ఎగ్జైటేషన్ విఎక్స్, రెస్పాన్స్ ఐఓఐ. సో ఇక్కడ మనకి ఏంటి రేషియో ఏం చెప్తుంది? రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ ఐఓఐ బై విఎక్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏంటి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రాంచ్ వై, ఇది బ్రాంచ్ ఎక్స్ అనుకుంటే ఈ బ్రాంచ్ వై ప్లేస్ లో ఇక్కడ పెట్టాము, బ్రాంచ్ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ పెట్టాము. అంటే ఎగ్జైటేషన్ అండ్ రెస్పాన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసినప్పటికీ రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో సేమ్ గా ఉండాలి. సో ఈ నెట్వర్క్ లో చూసుకున్నట్లయితే రెస్పాన్స్ ఎంత? ఐవై, ఎగ్జైటేషన్ అంతా విఎక్స్. సో రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అంతా ఐవై బై విఎక్స్. సో రెండు ఈక్వల్ గా వచ్చాయి కదా. సో అంటే ఇది రెసిప్రొసిటీ థియరం. ఈ నెట్వర్క్ రెసిప్రొసిటీ థియరం సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో రిమైన్స్ సేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటికి యూనిట్స్ ఏంటండి? ఐవై బై విఎక్స్, నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ కండక్టెన్స్ ఫార్ములా. దట్ మీన్స్ యూనిట్స్ ఏంటి? మో. దీనికి యూనిట్స్ మో. ఓకే, సో డెఫినేషన్ నేర్చుకున్నాము. డెఫినేషన్ ని మనం ఒక డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేసాము. అయితే ఈ రెసిప్రొసిటీ థియరం కి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే కండిషన్స్ ఏంటని అబ్జర్వ్ చేస్తే ద రేషియో ఆఫ్ రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ ఈజ్ ఎయిదర్ ఓమ్ ఆర్ మో. మీరు ఏ నెట్వర్క్ అయినా తీసుకోండి, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో యూనిట్స్ అనేది ఖచ్చితంగా ఓమ్స్ లో కానీ లేకపోతే మోలో కానీ ఉండాలి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ ఎందులో ఉంది? మోలో. ఇది మోలోనే. నెక్స్ట్ ఏంటి? ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సర్క్యూట్. ఆల్రెడీ మనం చెప్పాము, లీనియర్ బైడైరెక్షనల్ సింగిల్ సోర్స్ అని నేర్చుకున్నాము. అదే ఇక్కడ మళ్ళీ కండిషన్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు. ఏంటి? నెట్వర్క్ లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. అలానే ఇంకో కండిషన్ ఏంటి? నెట్వర్క్ లో, సర్క్యూట్ లో డిపెండెంట్ సోర్స్ అన్నది ఉండకూడదు. నో డిపెండెంట్ సోర్స్ బి ప్రెసెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇది థర్డ్ కండిషన్. ఇది అంటే ఒకవేళ కనుక
నెట్వర్క్ ఇచ్చాడు, నెట్వర్క్ లో డిపెండెంట్ సోర్స్ ఉంది. డిపెండెంట్ సోర్స్ ఉంటుండగా మనకి క్వశ్చన్ అడుగుతాడు ఏంటంటే వెదర్ ద ఫాలోయింగ్ నెట్వర్క్ సాటిస్ఫైస్ ద రెసిప్రొసిటీ థియరం అని అడుగుతాడు. సో నెట్వర్క్ లో డిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఈ మీరు ఇచ్చిన నెట్వర్క్ రెసిప్రొసిటీ థియరం ని సాటిస్ఫై చేయదు అని మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ, ఓకే, ఐ వెన్ ద నెట్వర్క్ సాటిస్ఫైస్ ద రెసిప్రొసిటీ కండిషన్. అంటే ఇప్పుడు ఏంటి, ఇది ఒక నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ఏం చేసింది, రెసిప్రొసిటీ థియరం యొక్క కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంటి, రెసిప్రొసిటీ థియరం కండిషన్స్ ని సాటిస్ఫై చేయడం అంటే రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అన్నది ఈవెన్ తో రెస్పాన్స్ అండ్ ఎగ్జైటేషన్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ ఆ రేషియో సేమ్ గా ఉంటుంది అని చెప్పేది రెసిప్రొసిటీ థియరం. అండ్ ఈ నెట్వర్క్ ఆ రెసిప్రొసిటీ థియరం కండిషన్స్ అయితే సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి రేషియో ఎంత, ఈ నెట్వర్క్ రేషియో ఎంత, ఐవై బై సారీ రెస్పాన్స్ ఎంత, రెస్పాన్స్ ఏదండి, రెస్పాన్స్ 2 amps, ఎగ్జైటేషన్ 10 volts. సో రెస్పాన్స్ బై ఎగ్జైటేషన్ ఎంత, 2/10 అంటే 1/5. సో మనం ఇక్కడ ఇప్పుడు ఏం చేశాడు, ఈ నెట్వర్క్ అన్నది పొజిషన్స్ ని ఐ మీన్ సోర్స్ బ్రాంచ్ ని అండ్ ఎగ్జైటేషన్ రెస్పాన్స్ బ్రాంచ్ ని ఇంటర్చేంజ్ చేసినప్పటికీ రెసిప్రొసిటీ థియరం ని సాటిస్ఫై చేస్తుందని చెప్తుంది కదా. సో ఈ నెట్వర్క్ లోని రెస్పాన్స్ ఏంటి ఐ అండ్ ఎగ్జైటేషన్ అంతా 30. సో రెస్పాన్స్ టు రెసిప్రొసిటీ, ఈ నెట్వర్క్ రెసిప్రొసిటీ థియరం సాటిస్ఫై చేస్తుంది కాబట్టి రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ బోత్ కేసెస్ లో సేమ్ ఉండాలి రేషియో. సో మనం ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేద్దాం. అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు I/30. 5 ones are 5 6 are. Therefore current I is equal to 6 amps. సో ఈ విధంగా బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకి రెసిప్రొసిటీ థియరం మీద. దట్స్ ఇట్ అండి, దట్స్ ఆల్ అబౌట్ రెసిప్రొసిటీ థియరం. సో ఈరోజు మనం ఏం చూసాము, రెసిప్రొసిటీ థియరం డెఫినేషన్ చూసాం అండ్ దాన్ని ఒక నెట్వర్క్ రిప్రజెంటేషన్ తో అర్థం చేసుకున్నాము అండ్ రెసిప్రొసిటీ థియరం కండిషన్స్ చూసాం. అలానే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రెసిప్రొసిటీ థియరం ని సాటిస్ఫై చేసినట్లయితే ఏదైనా నెట్వర్క్ లో కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది అయితే మనం నేర్చుకున్నాం. సో ఇక్కడతో నేను ఇక్కడ లెక్చర్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ హియర్. అండ్ మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నా మీ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.